అశోక్ ఈరోజు ఉదయాన్నే ఒక విషాదకరమైన వార్తతోటి నిజానికి రోజు మొదలైందని చెప్పుకోవచ్చు. గీతాంజలి ఆమె ఆనందం అంతలోనే ఆవిరైపోయిన పరిస్థితి. చాలా గుండెల్ని పిండేసే ఘటన. ట్రోలింగ్ కానీ లేకపోతే వికృత క్రీడ ఏ విధంగా ఉంటుంది తెలుగుదేశం పార్టీ అభిమానులది, జనసేన అభిమానులది. ఆ కామెంట్స్ కనుక చూస్తే అసలు ప్రతి ఒక్కళ్ళు తలదించుకోవాల్సిన పరిస్థితి. ఏం జరిగింది అశోక్ అసలు అక్కడ? అలాగా ఎప్పుడైతే ఇంటి పత్రం తీసుకోవడం ఏంటి, ఆ వెంటనే ఆమె మీద ట్రోలింగ్ ఏంటి, దారుణంగా కనిపిస్తోంది ఈ ఘటన మాత్రం. తెనాలిలో వారం రోజుల క్రితం ఏదైతే నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు అనే పథకంలో భాగంగా ఎమ్మెల్యే అక్కడ అన్నాబొత్తున శివకుమార్ ఉన్నారు. ఆయన రిజిస్ట్రేషన్ చేసిన పత్రాన్ని గీతాంజలికి ఇచ్చారు. గీతాంజలికి ఇచ్చే సమయంలో చాలా ఆనందం వ్యక్తం చేసింది. నా సొంత ఇంటి కలను ప్రభుత్వం నెరవేరుస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో అసలు మేము జీవిత కాలంలో సొంత ఇల్లు మాకు వస్తుందని మేము అనుకోలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం మాకు ఒక ఇల్లు ఇచ్చారు, మాకు పుట్టింటి లాంటి ఒక అన్న మా జగన్మోహన్ రెడ్డి మాకు ఇల్లు ఇచ్చారు, అనేక సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు అంటూ ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. బయటికి రాగానే అక్కడ సోషల్ మీడియా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా తన ఆనందాన్ని పంచింది. పూర్తి స్థాయిలో తనకు ప్రభుత్వం చేసిన మేలును వివరించింది, చాలా సంతోషంగా వివరించింది. అయితే అది పోస్ట్ చేయడంతో పూర్తిగా జనసేన, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు అత్యంత దారుణంగా పోస్టులు పెట్టి హింసించారు. కామెంటు బాక్సులో అసభ్యకరమైన వ్యాఖ్యలు పదాలతో కామెంట్లు కూడా చేయడం జరిగింది. పూర్తిగా ఆమె దీన్ని జీర్ణించుకోలేకపోయింది. అసలు ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా గంటకు మెసేజ్లు పెడుతూ గంటకు బాక్సులో ఏదైతే కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెడుతూ ఉన్నారు. చాలా యాక్చువల్గా గీతాంజలి చాలా సున్నితమైన మనస్తత్వం కలిగిన మహిళ. ఇద్దరు చిన్నపిల్లలు, ఒక పాపకు 6 సంవత్సరాలు, మరొక పాపకు 8 సంవత్సరాలు. పూర్తిగా ఏదైతే జనసేన, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు పెట్టిన పోస్టులు జీర్ణించుకోలేక ఆమె రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే ఈ నేపథ్యంలో తీవ్ర గాయాలైన ఆమెని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా ఎవరైతే పోస్టులు పెట్టారో, ఎవరైతే చెప్పకూడని పదాలతో కూడా పోస్టులు పెట్టారు, అలాంటి వికృత చేష్టలు చేసిన వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అశోక్, ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వాళ్ళని కూడా అనకూడదు, వాళ్ళని అనడం ఒక ఎత్తు. కానీ ఇక్కడ మరీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా హింసించే పరిస్థితి. ఇది వెర్రితలలు వేస్తోంది రోజు రోజుకి కూడా. అసలు చాలా దుర్మార్గమైన చర్య. తనకు ఈ ప్రభుత్వం వల్ల ఏం లబ్ధి చెందింది అనేది ఆ మహిళా లబ్ధిదారులు చాలా స్పష్టంగా పెట్టడం జరిగింది. పూర్తి స్థాయిలో దాన్ని కూడా కొంతమంది పేటెంట్ బ్యాచ్ పూర్తి స్థాయిలో కామెంట్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా అసలు ఎంత చండాలమైన పదాలంటే అవి చెప్పలేని పదాలు. పూర్తిగా దానికి మనస్తాపం చెంది గీతాంజలి ఆత్మహత్యకి ప్రయత్నించింది. పూర్తిగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నిజంగా రాత్రి కనుక బాడీని అంటే జీజీహెచ్ పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత తెనాలికి తీసుకువెళ్ళారు. అక్కడ ఆ ఇద్దరు పిల్లలు రిషిత ఇద్దరు మృతదేహం తల్లి బాడీని చూసి, డెడ్ బాడీని చూసి ఎక్కి ఏడ్చిన దృశ్యాలు అందరినీ కలిసివేశాయి. పూర్తిగా తెనాలి అంతా శోక సముద్రంలో మునిగిపోయింది. తనకు ప్రభుత్వం చేసిన లబ్ధిని వివరించినందుకు సోషల్ మీడియాలో జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఆ సోషల్ మీడియా కార్యకర్తలు అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత దుర్మార్గంగా పోస్టులు పెట్టడం హేయమైన చర్య అని కూడా ప్రజా సంఘాలు మండిపడుతూ ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు కూడా దీన్ని కేసుని సీరియస్గా తీసుకున్నారు. కొంతమందిని ఐడెంటిఫై చేశారు. వారిని పట్టుకోవడానికి స్పెషల్ టీములు కూడా రంగంలోకి దించారు. పూర్తి స్థాయిలో ఈరోజు కొంతమందిని అదుపులోకి తీసుకుంటారన్న సమాచారం మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. బిందు, ఈ సందర్భంగా అశోక్, ఫేస్లెస్ మనుషులు వీళ్ళందరూ కూడా రాంగ్ ఐడెంటిటీ తోటి, లేకపోతే వాళ్ళు ఎవరో తెలియకుండా ముసుగేసుకుని ఇటువంటి కామెంట్స్ పెట్టడం, దాన్ని మనసుకు తీసుకోవడం అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి. సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి కూడా ఇదొక ఘటన. గీతాంజలికి మనందరూ కూడా నివాళులు అర్పిద్దాం, ఆమె ఆత్మకి శాంతి చేకూరాలని కూడా కోరుకుందాం. రాజకీయ నాయకుల్ని, సెలబ్రిటీల్ని టార్గెట్ చేయడం ఒక దారుణం అయితే, అంతకంటే దిగజారిపోయి
ప్రవర్తిస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఒక అమ్మాయిని అనకూడని మాటలు ట్రోల్ చేస్తూ ఆమెని అత్యంత జుగుప్సాకరంగా హింసించడంతో గీతాంజలి చనిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తోంది. థ్యాంక్ యూ అశోక్, మాతో పాటు జాయిన్ అయినందుకు.